జమ్మలపట్టు మండల పరిధిలోని పాలకూరు గ్రామ సమీపంలో 6 లైన్ల రహదారిపై సుమారు రాత్రి 2 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తాపడి పలువురికి గాయాలు కాగా డ్రైవర్కి ఎక్కువ గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లేపేసినారా? బెంగళూరు నుంచి తిరుపతి ప్యాకేజ్కి బయలుదేరింది. నిన్న ఈవినింగ్ 8 o'clockకి ఇక్కడ 1:30 టైంలో పాస్ అయ్యే టైంలో ముందర ఒకటి లారీ పోతూ ఉండే. వాడు స్నేక్ మాదిరి రైట్ లెఫ్ట్కి పోతూ ఉండే. అప్పుడు వీడు వెనకాల ఉండే. వీడి ముందు వాడు ఏ మాదిరి పోతూ ఉన్నాడు. వాడు అవాయిడ్ చేసేదానికి ఇచ్చేసినాడు. నెక్స్ట్ అవాయిడ్ చేసేదానికి లెఫ్ట్ తీసినాడు. బొలెరో బండి లెఫ్ట్లో పోతూ ఉండే. వాడు ఏమంటే వాడు స్నేక్ మాదిరి చేస్తున్నాడు. బ్రేక్ కొట్టినాడు మా డ్రైవరు. అప్పుడేమైందంటే బండి లెఫ్ట్కి డ్రాప్ అయింది. 100 మీటర్స్ ముందు వచ్చేసి పడిపోయింది. డ్యామేజ్ అయింది. ప్యాసింజర్లో ఉంటే 2-3 చిన్న పన్న దప్పడింది. ఇంకేమీ వేరే ఇదేం లేదు. బండి కొంచెం లెఫ్ట్ సైడ్లో డ్యామేజ్, ఫ్రంట్ షేప్ డ్యామేజ్ అయింది.